అమెరికన్ మీడియా ఎప్పుడు చూసినా డొనాల్డ్ ట్రంప్ ని ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చిన శాంతిదూతల, 11 యుద్ధాలు ఆపిన మహాత్ముడిలా, ప్రపంచ భారాన్ని తన భుజాల మీద మోస్తున్న సేవకుడిలా తెగ హడావిడి చేస్తుంది. ఇది ఎంత పెద్ద నిజమో మనందరికీ తెలుసు. అయితే మనం గనక సరిగ్గా గమనిస్తే డొనాల్డ్ ట్రంప్ ఒక్కడే కాదు, గతంలోని అమెరికన్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఇంతే హిపోక్రైట్స్ లా ప్రవర్తించారు. తమ స్వలాభం కోసం ఎన్నో దేశాల మీద దాడి చేశారు, అక్కడి రిసోర్సెస్ ని దోచుకున్నారు. కొన్ని డీక్లాసిఫైడ్ CIA రిపోర్ట్స్ ప్రకారం గత 100 సంవత్సరాలలో అమెరికా ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలలో కూచేసి అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలని పడగొట్టి మరీ తన పప్పెట్స్ ని అధికారంలో కూర్చోబెట్టింది. అయినా సరే ఏ ఒక్క దేశం కూడా అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. దీనికి కారణం అమెరికాకు ఉన్న సూపర్ పవర్ అనే ట్యాగ్ లైన్. ఈ వీడియోలో మనం ఇప్పటి వరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయని అమెరికా యొక్క చీకటి కోణాన్ని తెలుసుకుందాం. ఎలా ప్రపంచ దేశాల సమాధుల మీద అగ్రరాజ్యం దాని పునాదులు నిర్మించుకుందో తెలుసుకుందాం. సో ఏ డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. చరిత్రలో బలమైన దేశాలు ఎప్పుడూ కూడా బలహీనమైన దేశాల మీద దౌర్జన్యం చేసి ఆ దేశాలను దోచుకుని లాభపడ్డాయి. ఎలాగైతే బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ల పాటు మన భారత్ని దోచుకున్నారో అలాగనమాట. అండ్ ఈ రకమైన కన్నింగ్ ప్లాన్స్ వేయడంలో అమెరికా PhD చేసిందనే చెప్పుకోవచ్చు. USA దానికి సంబంధం లేకపోయినా సరే ఇతర దేశాల ఇంటర్నల్ మ్యాటర్స్లో వేలు పెడుతుంది. ఆ దేశాలను ఉద్ధరిస్తామంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంది. చివరికి ఆ ప్రాంతాలను వల్లకాడుగా మార్చి వెళ్ళిపోతుంది. ఎంత చేసినా కూడా వెస్టర్న్ మీడియా మట్టికి అమెరికాని ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చిన ఒక శాంతి దూతగా ప్రచారం చేస్తాయి. అప్పట్లో యుక్రెయిన్ మీద రష్యా చేసిన దాడిని USA మానవాల మీద దాడిగా అభివర్ణించింది. కానీ లాస్ట్ 70 years లో అమెరికా చేసిన అరాచకాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది చనిపోయారు, కోట్ల మంది సఫర్ అయ్యారు, ట్రిలియన్ల డాలర్ల ఆస్తి నష్టం జరిగింది, దేశాలకు దేశాలే సర్వనాశనం అయిపోయాయి. మానవాల మీద ఇంతకన్నా పెద్ద దాడి ఎవరూ చేయలేరు. అయితే అమెరికా ఇదంతా ఎందుకు చేస్తుంది? ఎందుకంటే ఇలా చేయడం ద్వారానే ఇన్నేళ్లుగా అమెరికా ప్రపంచవ్యాప్తంగా దాని ఇన్ఫ్లుయెన్స్ని, డబ్బుని పెంచుకుంది. అండ్ ముఖ్యంగా సూపర్ పవర్ అన్న హోదాని మెయింటైన్ చేస్తూ వస్తుంది. ఇలా చేయడం ద్వారానే అమెరికా ఎన్నో దేశాల్లోని సహజ వనరుల్ని దోచుకుంది, కృత్రిమ యుద్ధాలను సృష్టించి వెపన్స్ ని అమ్ముకుని లాభపడింది, ఎన్నో దేశాలను ఆర్థికంగా ఎదగనివ్వకుండా చేసి దాన్ని ఎదిరించలేని విధంగా తొక్కిపాడేసింది. ఈ డర్టీ స్ట్రాటజీలో భాగంగా అమెరికా యూజ్ చేసే మొదటి కుతంత్రం, ఏ దేశాన్నైతే దోచుకోవాలి అనుకుంటుందో ఆ దేశంలో ఆల్రెడీ ప్రజల చేత ఎన్నుకోబడి అధికారంలో ఉన్న నాయకుల్ని పక్కకు తప్పించి లేదా అసాసినేట్ చేసి మరి దాని పప్పెట్స్ ని, అంటే అమెరికా చెప్పినట్టుగా విని తమ దేశాన్ని దోచుకోవడానికి ఎవరైతే ఫ్రీ లైసెన్స్ ఇస్తారో అటువంటి లీడర్స్ ని పవర్ లోకి తీసుకురావడం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ని ఇప్పుడు చూద్దాం. 20వ శతాబ్దం ప్రారంభంలో అమెరికా, యూరోప్ లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది అప్పుడే ఊపందుకోవడం మొదలైంది. అండ్ ఈ రెవల్యూషన్ ని ముందుకు తీసుకువెళ్లడంలో ఆయిల్ కీలక పాత్ర పోషిస్తుంది. సో అమెరికా మరియు దాని మిత్ర దేశాలకి ఆయిల్ అనేది అర్జెంట్ గా కావాలి. అండ్ ఆ టైంలో ఇరాన్లో తప్ప ప్రపంచంలో మరే చోట కూడా అంత భారీ మొత్తంలో ఆయిల్ ఫీల్డ్స్ లేవు. ఆ టైం నాటికి ఇతర మిడిల్ ఈస్ట్ దేశాల్లో చమురు నిక్షేపాలు ఇంకా డిస్కవర్ అవ్వలేదు. సో ఈ అమెరికన్ మరియు బ్రిటిష్ కంపెనీస్ ఇరాన్ దగ్గరకు వెళ్లి ఒక తెలివైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అదేంటంటే ఇరాన్ దగ్గర ఆయిల్ ని సొంతంగా ఎక్స్ట్రాక్ట్ చేసే టెక్నాలజీ లేదు కాబట్టి ఈ విదేశీ కంపెనీలు ఆయిల్ ని వెలికి తీయడంలో ఇరాన్ కి సహాయం చేస్తాయి. అండ్ అలా చేసినందుకు గాను వచ్చే ప్రాఫిట్స్ లో 84% ని ఈ కంపెనీసే తీసుకుంటాయి. మిగిలిన 16% ని మాత్రమే ఇరాన్ కి ఇస్తారు. అంటే మీరు ఒక దేశానికి వెళ్లి వాళ్ళ భూముల్ని వాడుకుంటూ వాళ్ళ ఆయిల్ ని దోచుకుంటూ తిరిగి వాళ్ళకి 16% ప్రాఫిట్స్ ని మాత్రమే ఇస్తారనమాట. బ్రహ్మాండమైన ఆలోచన ఇది. ఈ డీల్ తో వెస్టర్న్ దేశాలకి ఎంత లాభం కలుగుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. బుర్రలేని ఇరాన్ గవర్నమెంట్ కూడా ఈ అగ్రిమెంట్ కి ఒప్పుకుంది. అయితే అప్పుడే ఇరాన్ లో మొహమ్మద్ మొజాదిక్ అనే ఒక కొత్త ప్రైమ్ మినిస్టర్ పవర్ లోకి వచ్చాడు. అండ్ వచ్చి రాగానే ఈయన ఈ ఫారెన్ కంపెనీస్ చేస్తున్న కుట్రలను గమనించి మార్చ్ 1951లో మొత్తం ఇరాన్ లోని అన్ని ఆయిల్ ఫీల్డ్స్ ని నేషనలైజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అమెరికన్ కంపెనీస్ ని బయటకు పొమ్మని వార్నింగ్ ఇచ్చాడు. అమెరికాకి ఇది అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఈ మూవ్ తో ఇరాన్ లోని ఆయిల్ నిల్వల మీద అమెరికాకు ఉన్న పట్టుని పూర్తిగా కోల్పోవడంతో పాటు అమెరికన్ కంపెనీస్ కి కూడా చాలా నష్టం జరగబోతుంది. సో అర్జెంట్ గా మొజాదిక్ ని పవర్ లోంచి తప్పించేందుకు అమెరికన్ CIA మరియు బ్రిటిష్ MI6 కలిసి మొజాదిక్ ఇరాన్ షాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ఫేక్ ఆధారాలను సృష్టించి దేశద్రోహిగా ముద్ర వేసి హౌస్ అరెస్ట్ చేయించి మరి ఆయన్ని PM పోస్ట్ నుంచి పక్కకు తప్పించేశాయి. తర్వాత
మొజాదిక్ ప్లేస్ లో మహమ్మద్ రెజా పహ్లవి అనే తమ మాట వినే ఒక పప్పెట్ ని అందలం ఎక్కించారు. ఈ పప్పెట్ నెక్స్ట్ 30 ఏళ్ల వరకు కూడా యథేచ్ఛగా ఇరాన్ ఆయిల్ ఫీల్డ్స్ ని దున్నేసేలా అమెరికన్ కంపెనీస్ కి ఫుల్ పర్మిషన్ ఇచ్చేశాడు. అమెరికా అయితే ఈ టైంలో ఇరాన్ కి $13 బిలియన్ విలువైన వెపన్స్ ని కూడా అమ్ముకుంది. సో అమెరికా ఇక్కడ సింపుల్ గా తమ మాట వినని ఒక లీడర్ ని పక్కకు తప్పించి తమకు ఏమాత్రం హక్కు లేని వేరే దేశం యొక్క సహజ వనరుల్ని అడ్డంగా దోచుకుంది. ఇలా ఈ దోపిడీ 1980 వరకు 30 ఏళ్ల పాటు కంటిన్యూ అయింది. కానీ 1918లో ఇరాన్లో మరోసారి రుహుల్లా ఖొమైనీ అనే కొత్త లీడర్ పవర్లోకి వచ్చాడు. అండ్ ఈయన ఈసారి అప్పుడు మొజాదిక్ ఏది చేయలేకపోయాడో అది చేసి చూపించాడు. సక్సెస్ఫుల్ గా ఇరాన్లోని ఆయిల్ ఫీల్డ్స్ ని నేషనలైజ్ చేయడంతో పాటు అన్ని అమెరికన్ కంపెనీస్ ని ఇరాన్ నుంచి తరిమేశాడు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు యుద్ధాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీనే ఎలిమినేట్ చేశారు. కానీ అది వేరే విషయం. సో ఇరాన్ ని కౌంటర్ చేసేందుకు ఈసారి అమెరికా దాని అమ్మును పొదులని రెండో అస్త్రాన్ని బయటకు తీసింది. అదే శత్రువు యొక్క శత్రువుని బలపరచడం. సహజంగానే మన ఎనిమి యొక్క ఎనిమి మనకు ఫ్రెండ్ అవుతాడు అంటారు. అండ్ మిడిల్ ఈస్ట్ లో అమెరికా ఈ సేమ్ ఫార్ములానే అప్లై చేసింది. ఆ టైంలో అమెరికాకి ఇరాన్ తో గొడవలుంటే ఇరాన్ కి ఇరాక్ తో గొడవలున్నాయి. అండ్ ఇరాక్ ని సద్దాం హుస్సేన్ అనే రూత్లెస్ డిక్టేటర్ పరిపాలిస్తున్నాడు. ఇతనికి ఇరాన్ అంటే అస్సలు నచ్చదు. సో ఇరాన్ కి వ్యతిరేకంగా ఇరాక్ యుద్ధం చేసేలా అమెరికా స్పాన్సర్ చేసింది. 1983 నుంచి అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ రొనాల్డ్ రేగన్ ఇరాక్ కి పెద్ద మొత్తంలో వెపన్స్ అమ్మాడు, ఆర్థిక సహకారం అందించాడు, మిలిటరీ ఇంటెలిజెన్స్ కూడా అందించాడు. దీని ఫలితంగా ఇరాన్ ఇరాక్ మధ్య దశాబ్ద కాలం పాటు ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ యుద్ధంలో రెండు సైడ్స్ కి కూడా అమెరికా ముందు వెనక వెపన్స్ ని అమ్ముకుంది. రెండు వైపులా అమాయకమైన ప్రజలు భారీ సంఖ్యలో చనిపోయారు. అండ్ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమైపోయాయి. కానీ వీటన్నింటితో సంబంధం లేకుండా అమెరికా మాత్రం డబ్బు సంపాదించుకుంది. సద్దాం హుస్సేన్ జాలి దయలేని ఒక క్రూరమైన నియంత అని తెలిసినా కూడా యుఎస్ఏ అతనికి సపోర్ట్ చేసింది. ఇరాన్ ని ఒక ఆయిల్ సూపర్ పవర్ గా మారకుండా అడ్డుకోగలిగింది. అయితే ఇక్కడే కథలో కొత్త ట్విస్ట్ వచ్చింది. అన్ని యుద్ధాల్లాగానే ఈ యుద్ధం కూడా రెండు దేశాల ఎకానమీస్ ని దెబ్బతీసింది. అండ్ ఆ టైంలోనే సద్దాం హుస్సేన్ ఇతర దేశాల దగ్గర $37 బిలియన్ ని అప్పుగా తీసుకున్నాడు. యుద్ధం తర్వాత సద్దాం హుస్సేన్ ఈ డబ్బుని తిరిగి కట్టే పొజిషన్లో అస్సలు లేడు. సో ఈ అప్పుల్ని తీర్చేందుకు ఇరాక్ని తిరిగి గాడిలో పెట్టేందుకు సద్దాం హుస్సేన్ తమతో ఏమాత్రం సంబంధం లేని కువైట్ దేశాన్ని ఆక్రమించాలనుకున్నాడు. ఎందుకంటే కువైట్లో అప్పటికే భారీ మొత్తంలో చమురు నిక్షేపాలు వాడుకోవడానికి రెడీగా ఉన్నాయి. అయితే సద్దాం హుస్సేన్ బ్లఫ్ చేస్తున్నాడు, కువైట్ మీద దాడి చేసేంతటి సాహసం చేయడని అంతా అనుకున్నారు. కానీ 1990 ఆగస్టు 2న అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇరాక్ కువైట్ మీద దాడి చేసింది. ఇది జరిగిన వెంటనే అమెరికా తాను ఇంతకాలం ఏ సద్దాం హుస్సేన్ కైతే సపోర్ట్ చేసిందో, సహకారం అందించిందో అదే వ్యక్తిని వెన్నుపోటు పొడిచింది. 35 దేశాలతో కలిసి ఒక మిలిటరీ కోయలేషన్ ని ఫామ్ చేసి కువైట్లోని ఇరాకీ సేనల్ని సర్వనాశనం చేసి వెనక్కి తరిమేసింది. మళ్ళీ అమెరికా ఇక్కడ తనని తాను ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చిన శాంతి దూతగా ప్రచారం చేసుకుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత అందరూ యుఎస్ఏ ఇరాక్ మధ్య టెన్షన్ సర్దుమణిగిపోయాయి అనుకున్నారు. కానీ ఇది జరిగిన 13 ఏళ్ల తర్వాత అమెరికా దాని అతిపెద్ద గ్యాంబుల్ ని ప్లే చేసింది. అదే ఇరాకీ మెయిన్లాండ్ మీద దాడి చేయడం. కువైట్ యుద్ధం తర్వాత ఇరాక్ ఎకానమీ మరింత పతనం అవడంతో సద్దాం హుస్సేన్ పూర్తిగా బలహీనపడ్డాడు. మరి అమెరికాకు ఇరాన్ మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది అని మీకు డౌట్ రావచ్చు. దానికి కారణమే ఆయిల్. 1999 తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ యొక్క డిమాండ్ అనేది విపరీతంగా పెరిగింది. ఇండియా, చైనా లాంటి అత్యధిక జనాభా గల దేశాలు భారీ స్థాయిలో ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకోవడం మొదలైంది. సో ఆయిల్ ఎవరి దగ్గర ఉంటుందో ఆ దేశం లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. అండ్ ఆ టైంలోనే అమెరికాకి ఇరాక్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. అదేంటంటే ప్రపంచంలోని మిగతా ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాల్లో ఒక బ్యారెల్ ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి $5 నుంచి $7 ఖర్చు అవుతే ఇరాక్లో మాత్రం ఆ ప్రాసెస్ కి కేవలం $1 మాత్రమే ఖర్చు అవుతుంది. అండ్ ఇరాక్లో అప్పటికే కొన్ని బిలియన్ బ్యారెల్స్ ను నింపడానికి సరిపడా ఆయిల్ భూమిలో నిక్షిప్తమై ఉంది. ఈవెన్ సద్దాం హుస్సేన్ కూడా ఆ రిజర్వ్స్ ని సరిగ్గా ఉపయోగించుకోలేదు. సో అప్పుడే అమెరికా దాని దగ్గరున్న 3వ వెపన్ ని బయటకు తీసింది. అదే ఫాల్స్ ఎలిగేషన్స్. ఆయిల్ కోసం ఆల్రెడీ దెబ్బతిని ఉన్న ఒక బలహీనమైన దేశం మీద దాడి చేస్తే ప్రపంచ దేశాలకు అనుమానం వస్తుంది. కాబట్టి అమెరికా తాను చేయబోయే ఈ అటాక్ ని జస్టిఫై చేసుకోవడానికి ఇరాక్ మీద ముందు నుంచే విష ప్రచారాన్ని మొదలుపెట్టింది.
సద్దాం హుస్సేన్ దగ్గర మొత్తం మానవాళిని అంతం చేసే భయంకరమైన కెమికల్ వెపన్స్ ఉన్నాయని, న్యూక్లియర్ వెపన్స్ ని కూడా రీసెర్చ్ చేస్తున్నాడని, ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తున్నాడనే ఫాల్స్ ఎలిగేషన్స్ వేసి ప్రపంచాన్ని ముందు నమ్మించారు. చివరికి 2003 మార్చి 20న యుఎస్ఏ దాని మిత్ర దేశాలు కలిసి ఇరాక్ మీద దాడి చేశాయి. ఈ యుద్ధంలో సుమారు 150,000 మంది ఇరాకీ పౌరులు అన్యాయంగా చనిపోయారు. యుద్ధం ముగిసిన తర్వాత అనుకున్నట్టుగానే అమెరికా సద్దాం హుస్సేన్ ని ఉరితీయించింది అండ్ మొత్తం ఇరాక్ ఆయిల్ ఇండస్ట్రీనే ప్రైవేటైజ్ చేసింది. అమెరికన్ ఆయిల్ కంపెనీస్ మళ్ళీ అక్కడ తమ ఫ్యాక్టరీస్ ని ప్రారంభించాయి అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికన్ కంపెనీస్ ఇరాక్ లో $1 బిలియన్ విలువైన ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని లాభపడుతున్నాయి. అయితే అమెరికా అరాచకాలకు బలైపోయిన దేశాల లిస్టులో ఇరాక్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇరాక్తో పాటు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, వియత్నాం, క్యూబా, సిరియా, లిబియా, సెర్బియా ఇలా చాలా దేశాలు ఉన్నాయి. ఈ రకంగా అమెరికా యుద్ధాలు, ఆయుధాలు, అబద్ధాలను వాడుకుంటూ జియో పాలిటిక్స్తో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆడుతూ వస్తుంది. దాని సూపర్ పవర్ అన్న ట్యాగ్ లైన్ ని నిలబెట్టుకుంటూ వస్తుంది. అయితే ప్రెసెంట్ వెస్ట్ ఏషియాలో జరుగుతున్న పరిణామాలకి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా కంటెంట్ నచ్చితే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.